హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బిగ్ బాస్ థర్డ్ వీక్ నామినేషన్స్ ఏవైతే డస్టీ నామినేషన్స్లో భాగంగా మనం వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంట్రెస్టింగ్ నామినేషన్ ఏదైతే ఉందో సోనియా వర్సెస్ యష్మి, ఈ నామినేషన్స్ కోసం మాట్లాడదాం. సో సోనియా వచ్చేసి ఫస్ట్ నైనికాకి నామినేషన్ చేస్తుంది, తర్వాత యష్మికి నామినేషన్ చేస్తుంది. సో ఈ ఇద్దరు నామినేషన్స్ మధ్యలో చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అండ్ హీటెడ్ ఆర్గ్యుమెంట్ తర్వాత యష్మి ఏడ్చడం కూడా జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఎవరైతే ఉంటారు మన సోనియా వచ్చేసి మళ్ళీ యష్మిని ఓదార్చడం కూడా జరుగుతుంది. సో ఇది బాగుండబోతుంది, వీడియో మొత్తం చూసేసాను. అయితే ఫస్ట్ సోనియా నామినేషన్స్లో భాగంగా నైన్కి చెప్పిన పాయింట్ ఏంటబ్బా అంటే, చీఫ్ నువ్వు ఫెయిల్ అయ్యావు, ఓకేనా, లీడర్గా ఫెయిల్ అయ్యావు, నీకు ఏదైనా తెలియకపోతే ఎవరైనా అడిగాలి, అంతేగాని వెరీ మచ్ ఓవర్ కాన్ఫిడెన్స్గా చేసేసావు నీ పనులన్నీ అని చెప్పడం జరిగింది. అప్పుడు దానికి ఎవరు నైనిక రిప్లై ఇస్తూ, నేను ఓవర్ కాన్ఫిడెంట్గా తీసుకొని చేయలేదు, అందరిని అడిగి నాకు తెలియని విషయం అందరిని అడిగే చేశాను. ఇంకోటి ఏంటంటే గేమ్ దగ్గర ఇది ఇప్పుడు ఏదైతే ఉంటుందో నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావన్నది కాబట్టి దానికి ఆన్సర్ చెప్తూ, గేమ్ దగ్గర నేను ఇది తప్పు ఇది ఒప్పు ఇది చెప్తాను అంతే, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరి గేమ్ వాళ్ళది, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు మాట్లాడతారు. నేను ఎప్పుడు ఇదే నా పాయింట్ కరెక్ట్, నేనే కరెక్ట్, నేను చెప్పిందే మీరు వినాలి, నేను ఏ రోజు చెప్పలేదు, చెప్పను కూడా అని చెప్పింది. ఓకేనా, ఇది ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ యష్మి నామినేషన్. అదే సోనియా వచ్చేసి యష్మికి నామినేషన్ చేస్తుంది. తను చెప్తున్న పాయింట్ ఏంటంటే, నువ్వు లక్కీతో చీఫ్ అయ్యాను అంటావు కదా, లక్కీతో చీఫ్ అయ్యాను అన్న రోజే అదే రోజు మేము మాట్లాడుతుంటే ఆమెను ఎలా చీఫ్గా సెలెక్ట్ చేస్తున్న మాట్లాడితే అప్పుడే నువ్వు నీ డామినేట్ స్టార్ట్ చేసేసావు, ఒక పాయింట్. రెండోది, నువ్వు ప్రతిదాన్ని మైక్రో మేనేజ్మెంట్ చూస్తున్నావు, రెండు పాయింట్. మూడోది ఏంటంటే, నీ మైండ్ని పాజిటివ్గా పెట్టు, నెగిటివ్గా పెట్టకు, అండ్ పాయిజనింగ్ అవుతుంది. ఈ పాజిటివ్ నెగిటివ్ పాయిజన్స్ ఇవన్నీ అవసరం మనకి, నార్మల్గా చెప్పొచ్చు కదా. ఓకే, నెక్స్ట్ అప్పుడు యష్మి అంటుంది, ఇప్పుడు మీరు గేమ్ లైట్గా తీసుకున్నారు కాబట్టి, ఓకే, మీరు గేమ్ లైట్గా తీసుకుని ఓడిపోయారు కాబట్టి అట్లా సెకండ్ ఛాన్స్ కింద చీఫ్ నాకు వచ్చింది అన్ని మాట్లాడుతుంటే వెంటనే సోనియా దూరిపోయి, ఎవరు లైట్ తీసుకున్నారు, డ్రెస్ చేంజ్ చేసుకొని నువ్వు, నేనా డ్రెస్ చేంజ్ నువ్వే చేసుకోలేదు కదా అంటే, అప్పుడు వెంటనే యష్మి రియాక్ట్ అవుతూ, నా డ్రెస్సు నా కంఫర్ట్, నాకు ఏది కంఫర్ట్ ఉంటే అది వేసుకుంటా, ఆయన నాకు అన్ని తెలివితేటలుంటే ఆ స్పెల్ గేమ్లో నేను ఎందుకు ఓడిపోదు, నేను ఎందుకు ఫెయిల్ అయితే చెప్పండి, పాస్ అవుతుంది కదా అంటుంది. అంటే నాకు అన్ని తెలివితేటలు లేవు, ఆయన నేను డ్రెస్ ఏదేసుకుంటాను, నాకు కంఫర్ట్ ఏదైతే అనిపిస్తుంది సార్. ఈ సోనియా కూడా అంతే, మొన్నని కదా నువ్వు విష్ణుప్రియని నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు, ఆ పన్ను డ్రెస్ వేసుకుంటే పక్క మగవాళ్ళకి నచ్చలేదు, అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యారని చెప్పేసి అన్నదానికి నాకు క్లాస్ తీసుకుడు, నువ్వు మళ్ళీ ఇలా డ్రెస్ టాపిక్ ఎత్తి కూడా నువ్వు ఎత్తావంటే చాలా ధైర్యం అని చెప్పాలి, అది కొంచెం కష్టమే. ఓకే, నెక్స్ట్ సరే, ఇక్కడ మైక్రో మేనేజ్మెంట్ కోసం మాట్లాడింది కదా ఆమె, నువ్వు ప్రతిదాన్ని మైక్రో మేనేజ్మెంట్ చేస్తావని బూతున్నట్టు చూస్తాను. దానికి ఈమె యష్ని ఆన్సర్ చెప్తూ, నాకు ఓసీడీ కాబట్టి ఏదైనా గలీజ్ అనిపిస్తే నేను క్లీన్ చేస్తా, ఇందులో తప్పేముంది. ఇంకోటి ఏంటంటే, ఈ హౌస్లో ఇప్పుడు నువ్వు చీఫ్ ఫెయిల్ అయ్యావు అంటుంటుంది కదా, ఈ హౌస్లో అందరి అంటే ఈ హౌస్లో అందరి ఇండివిజువాలిటీస్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చీఫ్కి సేవ్ అయ్యారు, నామినేషన్లోకి రాలేదు. సో ఇక్కడ ఇండివిజువాలిటీస్ కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను చీఫ్గా నేను ఏదో చెప్పాను అనుకుందాం, మీరు ఎందుకు గుడ్డి ఫాలో రూల్ లేదు కదా, నేను చీఫ్, నేను దొంగతనం చేయంట, నువ్వు ప్రతిదీ పక్కా దొంగతనం చేయాలి, చేయకపోతే జైలు పెడతాను రూల్ లేదు కదా, నేను అసలు చేసా నచ్చకపోతే చేయవు. సో ఇండివిజువాలిటీస్కి ఇంపార్టెన్స్ ఉంటుంది అని ఆ పాయింట్ చెప్పింది అనమాట. ఓకే, ఇంకోటి, నువ్వు నిఖిల్, పృథ్వీ, అబ్బాయిల మీద చూపించిన ఇంట్రెస్ట్లో సగం క్లాన్ మీద చూపించుంటే ఎప్పుడో బాగుపడుతున్నావు చెప్తుంది. అది చెప్తాడు, నీ వస్త్రాల మీద చూపించిన దాంట్లో సగం పాట మీద చూపించుంటే మేము ఎక్కడికో వెళ్ళిపోవాలి, మన కింగ్ సినిమా డైలాగ్ లెక్క. నువ్వు నిఖిల్, పృథ్వీ, అబ్బాయిల మీద చూపించిన ఇంట్రెస్ట్లో సగం ఇంట్రెస్ట్ క్లాన్ మీద చూపించలే అని చూపించింది. ఎక్కడ నువ్వు గేమ్ ఆడాలనుకోలేదు, గేమ్ ఆడలేదు కూడా, మేము ఎలా ఆడతామో చూడాలి, ఆ చూసిన దాంట్లో నెగిటివ్ పాయింట్స్ దొరికితే వాటిని తీసుకుని నామినేషన్ చేయాలని మాత్రమే నువ్వు ఆలోచించావు అని చెప్పింది. ఎక్కడ కూడా మేమైనా తప్పు చేసి ఉంటే ఇది తప్పు అని ఎక్కడ నీ ఒపీనియన్ అక్కడ చెప్పలేదు. ఇప్పుడు నువ్వు రేపు చీఫ్ అయితే, నువ్వు చీఫ్ అయ్యాక నేను ఎలా ఆడతారో నేను కూడా చూస్తా అనేసి యష్మి అంటుంది. ఇంకోటి, మేము ఏదైనా మిస్టేక్ చేస్తే అవి నామినేషన్లు తీసుకొచ్చి చెప్తున్నావే తప్ప నువ్వు మధ్యలో ఎక్కడ క్వశ్చన్ చేయలేదు, ఎక్కడ అడగలేదు అనేసి చెప్తుంది అనమాట. ఇంకోటి, దొంగతనం చేయమనన్నా అంటే దొంగతనం చేయకపోతే ఇక ఉండలేవు అంటే నీ పనిష్మెంట్ లాగా అట్లా గట్టిగా చెప్పానా అని పాయింట్ అనమాట. దొంగతనం చేయంటే నువ్వు ఆమె 2 పీసులు చేయమంటే 5 మొత్తం పీసులు చేసేసి 2 పీసులు ఉంచింది అనమాట. అదే ఇట్లా. ఇంకోటి ఏంటంటే, కావాలని అభయ్ ఒక్కడు ఈ మన ఎవరి సోనియా ఒకరు యష్మి కోసం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఆమె టార్చర్ తట్టుకోలేకపోతున్నాం, మమ్మీ హింస పెడుతుంది, మేము అసలు ఎట్లా అంటే డామినెంట్గా బిహేవ్ చేస్తుంది అన్నట్టుగా విష్ణుప్రియకి వీళ్ళకి అందరు చెప్పుకోరు. అది వీళ్ళ టెలికాస్టింగ్ వచ్చేసినాయి కదా. అంటే వీళ్ళు కావాలి, ఇప్పుడు ఇంకోటి వీళ్ళకి ప్రాబ్లం ఉంది యష్మితోటి, ప్రాబ్లం ఉండి వీళ్ళు ఏమితో మాట్లాడరు, వేరే వాళ్ళతో మాట్లాడతారు.
ఏమో తెలియలేదు ఆమెకు అది లేదు నిజంగా ఆమె తెలియలేదు మీరు పాయింట్ చెప్పరు కదా వీళ్ళు గ్రూప్లో పాయింట్ చెప్పరు మనతో మాట్లాడరు కానీ బయట వాళ్ళతో మాత్రం మీ యశ్వి తెలియలేదు అది లేదు మమ్మల్ని డామినేట్ చేస్తుంది మమ్మల్ని ఇది చేస్తుంది మమ్మల్ని అది చేస్తుంది చెప్పేసి చెప్తారు ఈరోజు ఆ వీడియోస్ అన్నీ బయటకు వచ్చాయి సో దానివల్ల అభయ్ నవీన్కి సోనియా పరువు పోయింది తప్ప పోయి దాని మళ్ళీ యశ్వి కూడా ప్లస్ అయ్యి తెచ్చుకొస్తుంది సో ఇది జరిగింది వాళ్ళ పాయింట్ కానీ ఈ పాయింట్లో మొత్తంగా ఆ యశ్వి చాలా ఎమోషనల్ అయిపోతుంది కావాలనే ఇలా అంటే నన్ను ఇట్లా నన్ను దాని ఆ కారణం చేస్తారన్న సెన్స్లో మాట్లాడుతుంది ప్రతిదానికి మీ ఇంట్లో అలా పెంచలేదా మా ఇంట్లో ఇలా పెంచలేదా అంటది ఏమైనా మినిమం సెన్స్ ఉండాలి అన్నట్టుగా యశ్వి మాట్లాడుతుంది ఫైనల్ ఏడుస్తుంది తర్వాత మళ్ళీ సోనియానే వచ్చి మళ్ళీ హక్ చేసుకుంటా సుమా నా ఐ హేట్ యూ అంటే ఓకే నేను తీసుకుంటాను అది అదని అంటే అది ఏ సెన్స్లో చెప్తారో అది ఎట్లా మాట్లాడతారో వాళ్ళకే తెలియాలి సోనియా వెరీ స్మార్ట్ ఐ నో షీ స్మార్ట్ అది ఫ్రెండ్స్ జరిగింది అండ్ ఇది వాళ్ళ వీడియో మరి వీడితో కలుసుకుందాం అండ్ వీడియోస్ లైక్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరి మంచి వీడియోతో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి మీ ముందుకు వచ్చేస్తాను అండ్ థ్యాంక్ యూ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే